హలో అండి. మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది అండ్ చాలా రకాల మామిడి పళ్ళు మనకి బయటకు దొరుకుతున్నాయి. కాకపోతే కొన్ని షాప్స్లో ఈ మామిడి పళ్ళని కెమికల్స్తో ట్రీట్ చేసి, అంటే కాల్షియం కార్బైడ్ అనే కెమికల్తో దాన్ని మగ్గబెడుతున్నారు అనమాట. అంటే కృత్రిమంగా పండిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవేంటంటే మెయిన్ జలుబులు, దగ్గులు, గొంతు ఇన్ఫెక్షన్స్, వామిటింగ్స్, మోషన్స్, నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని పరిశోధనలో అయితే ఈవెన్ క్యాన్సర్ కూడా రావచ్చు అనేసి చెప్తున్నారనమాట. సో మనకి సహజంగా పండిన మామిడి పళ్ళకి అండ్ కెమికల్తో పండిన మామిడి పళ్ళని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనే కాంటెక్స్లో మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ బకెట్ టెస్ట్ అండి. బకెట్ టెస్ట్లో ఏంటంటే ఒక న్యాచురల్గా పండిన మామిడి పండుని మనం బకెట్లో వేసినట్లయితే అది మునిగిపోతుంది. అదే కెమికల్తో పండించిన మామిడి పండు అయితే అది తేలుతూ ఉంటుంది. రెండోది వచ్చేసి కలర్ ఆఫ్ ద స్కిన్. కృత్రిమంగా పండించిన మామిడి పండు తొక్కను చూసినట్లయితే వేరు కలర్లలో గ్రీన్ ఎల్లో ప్యాచెస్గా కనిపిస్తూ ఉంటుంది. అదే సహజంగా పండించిన మామిడి పండు అయితే మీకు యూనిఫామ్ కలర్గా ఉంటుంది. మూడోది వచ్చేసి మనం మామిడి పండు కట్ చేసినప్పుడు టెంక దగ్గర ఒక కలరు, అలానే పీచు దగ్గర కానీ లేకపోతే తోలు దగ్గర కానీ మరొక కలర్ ఉంటే అది కన్ఫర్మ్గా కెమికల్తో పండించిందని అర్థం అన్నమాట. వేరేస్ న్యాచురల్గా పండిన మామిడి పండు అయితే మనకి టెంక దగ్గర కానీ తొక్క దగ్గర కానీ యూనిఫామ్ కలర్లో ఉంటుంది. నాలుగోది వచ్చేసి టేస్ట్. న్యాచురల్గా పండిన మామిడి పండు చాలా తీయగా ఉంటుంది. వేరేస్ కెమికల్తో పండించిన మామిడి పండు మీరు ఫస్ట్ బైట్లోనే మీకు తెలిసిపోతుంది అది ఏదో ఘాటుగా ఉంది అనేసి. ఐదోది వచ్చేసి సహజంగా పండిన మామిడి పళ్ళల్లో జ్యూస్ ఎక్కువ ఉంటుంది, అలానే తీయగా ఉంటుంది. వేరే కృత్రిమంగా పండించిన మామిడి పళ్ళల్లో జ్యూస్ తక్కువ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అంత తీయదనం ఉండదు. ఆర్గానిక్ మామిడి పళ్ళు కొనుక్కొని మీరు మీ పిల్లల్ని హెల్తీగా ఉంచుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.